అందరికీ నమస్కారం. ఈరోజు కనుమ పండుగ సందర్భంగా నేను రాసుకున్న పద్యం. ఈరోజు కనుమ పండుగ అంటే అందరికీ తెలుసు కదా, పశువులకు ఇంపార్టెంట్ అనమాట. కనుమ దినము నేడు, కనుమ దినము నేడు, కనుల విందే కదా. కనుమ దినము నేడు, కనుల విందే కదా. పశుల పండగనుగా పాడేయగును, పశుల పండగనగా పాడేయగును. పశుల శుభ్రపరచి, పశుల శుభ్రపరచి, పసుపు కుంకుమ పూసి, పశుల శుభ్రపరచి, పసుపు కుంకుమ పూసి, వృషభములకు జరుగు విందులెన్నో, వృషభములకు జరుగు విందులెన్నో. సంక్రాంతికి చాలా ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఎంతమందికి ఎన్ని తెలిసినో కానీ ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకం. గోదావరి ప్రాంతాల్లో పడవ పందాలని పెడతారు. ఇక్కడ కోడి పందాలు పోలీసుల ఆధ్వర్యంలో కొన్ని జరిగితే పోలీసులకు తెలియకుండా కొన్ని జరుగుతుంటాయి. అట్లనే ఇంకా ముఖ్యమైన పెద్ద పెద్ద కోడలు, లక్షలు విలువ చేసే కోడలను పెంచి ఎద్దులను దాంట్లో బండలాగుడు పోటీలని పెడతారు. దాంట్లో ఎంత బాగా సంరక్షించుకుంటారు, ఆ ఎద్దులను ఎంతో బాగా ట్రీట్ చేస్తారు. దాంట్లో అందెళ్ళు, మువ్వలు, కొమ్ములకు గజ్జెలు, మూపురానికి రకరకాల వెరైటీస్తో ఆభరణాలు, అలంకారాలు అన్నీ చేసి ఆ పందాలతో గెలిచిన వాళ్ళకు వేలు లక్షలు కూడా పోటీలు జరుగుతుంటాయి కొన్ని చోట్ల. అందుకని ఆ మాట పెట్టాల్సి వచ్చింది వృషభాలకు. వృషభములకు జరుగు విందులెన్నో అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.